నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ మాజీ ఎంపీ ప్రస్తుత శాసన ఉపసభాపతి రఘురామకృష్ణరాజుపై వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి కార్యాలయంలో చోటు చేసుకున్న హత్యాయత్నం కేసు విచారణకు కామేపల్లి తులసిబాబు కృష్ణా జిల్లా గుడివాడ నుంచి తన అనుచరులతో హాజరై హడావుడి చేశారు బల ప్రదర్శనగా వచ్చి ఆధిపత్యం చూపబోయారు పోలీసులు హెచ్చరించినా పెడచెవిన పెట్టారు సిఐడి కార్యాలయంలో తులసిబాబు తన గుండెలపై కూర్చొని పిడిగుద్దులు కురిపించి చంపడానికి ప్రయత్నించారని రఘురామరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఆయన్ని నెల 3న విచారణకు హాజరు కావాలని దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్ మొదటిసారి నోటీసులు ఇచ్చారు 4 రోజుల సమయం కావాలని తులసిబాబు ఎస్పీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు మరోమారు నోటీసులు ఇవ్వడంతో హాజరవ్వక తప్పలేదు రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో పోలీసు దర్యాప్తు ఊపందుకుంది ఇప్పటికే 4 దఫాలు సిఐడి దర్యాప్తు అధికారి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ను పోలీసులు విచారించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు మరోసారి బుధవారం విచారించారు అప్పటి సిఐడి అధిపతి సునీల్ కుమార్తో పాటు ప్రైవేటు వ్యక్తులు కార్యాలయంలోకి వచ్చి రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని తీవ్రంగా హింసించారనే అభియోగాలతో కామేపల్లి తులసిబాబును పోలీసులు తాజాగా విచారిస్తున్నారు ఆయన అనుచరులతో భారీ ర్యాలీగా రావడం హల్చల్ చేయడం కలకలం రేపుతుంది రాత్రి పొద్దుపోయే వరకు తులసిబాబు విచారణ కొనసాగింది దీంతో ఆయన అనుచరులు కార్యాలయం సమీపంలోనే ఉండడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు అర్ధరాత్రి దాటిన తర్వాత తులసిబాబును అరెస్ట్ చేసి పోలీసులు కస్టడీలో ఉంచినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు మధ్యాహ్నం తర్వాత తులసిబాబును గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు అలా ఒకసారి ముందుకు రా శివరా హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ముందస్తు జాగ్రత్తలు అవసరమని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు జీజీహెచ్ను సందర్శించి అన్ని విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు ఆసుపత్రి నిర్వహణ వైద్య సేవలపై సమీక్షించారు ఏ విషయంలోనూ అలసత్వం వహించరాదని అన్నారు ఏపీ ల్యాబ్ ఐపీ సేవల సామర్థ్యాన్ని పెంచాలని అన్నారు వసతుల కల్పనకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు సూపరింటెండెంట్ డాక్టర్ జమున వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావు ఏపీ ఎంఎస్ ఐఐడిసి అధికారులు పాల్గొన్నారు Basically, the other split stations were installed almost 10-11 years back. Man. Repeatedly, they are doing. No. Same thing you gotta follow as early as possible. See, this is here. Miro medical infrastructure system చేసుకోవడానికి మాత్రం ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఒంగోలులో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగ చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నామని పర్యావరణ పరిరక్షణ సమితి చైర్మన్ వీరభద్రాచారి తెలిపారు ఒంగోలు పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు విద్యుత్ బైక్ సోలార్ పవన విద్యుత్తు సిఎన్జి బయోగ్యాస్లను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రజలను చైతన్యపరిచి పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ జరగాలన్న ఆశయంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని అన్నారు వీటి వలన ఇంధన పొదుపుతో పాటు ప్రజలకు ఆర్థిక వెసులుబాటు జరుగుతుందని అన్నారు. ప్రభుత్వాలు వీటిని ప్రోత్సహిస్తూ ప్రోత్సాహకాలు ప్రకటించాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ సంస్థ
కార్యదర్శి కందుకూరి రాంబాబు, సభ్యులు దార్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏమిటంటే కాలుష్య కాసారంగా మారిపోతున్నటువంటి ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో మనందరం కూడా పర్యావరణ పరిరక్షణ కోసం మనకై మనం స్వయంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రభుత్వాల మీద ఆధారపడకుండా. ప్రత్యామ్నాయాలుగా ఉన్న అనేక వనరుల్ని ప్రజలు వినియోగించుకోవాలన్న ఒక ఉద్దేశంతో వారిని చైతన్యపరిచి ప్రభుత్వాలను కూడా వాటిలో భాగస్వామ్యం చేసి మనందరం కూడా ఇంధన ప్రత్యామ్నాయ వనరుల వైపు పయనించాలని చెప్పి మా పర్యావరణ పరిరక్షణ సంస్థ ఈ యొక్క ఒంగోలు నగరంలో జిల్లా వ్యాప్తంగా ఈ సమాచారంతో ఒక 3 రోజుల కార్యక్రమాన్ని మేము 28, 29, 30 తేదీలు జనవరిలో ఈ నెలలో మేము చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మొదటిగా ఇంధన పొదుపులో భాగంగా ప్రజలు మనిషికి ఒక వాహనాన్ని ఈరోజు 2 వీలర్స్ కానీ, కుటుంబానికి ఒక కార్ కానీ అనేక రకాలుగా వాటిని వినియోగిస్తున్నారు. అదొక లగ్జరీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అదొక రకమైనటువంటి స్టేటస్గా ఫీల్ అవుతున్నటువంటి సమాజంలో దాని ద్వారా జరుగుతున్న నష్టాన్ని కూడా గుర్తించాలి. అలాగే ఆ నష్టాన్ని ఆరోగ్యపరంగా నష్టం చేస్తూ సమాజానికి, అలాగే ఆర్థికంగా కూడా వారు కూడా కుంగిపోతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈరోజు పెరిగిన పెట్రోల్ లేదా డీజిల్ ధరలు చూస్తే సామాన్యుడు తట్టుకోలేని స్థితిలో ఉన్నది. దీంట్లో భాగంగా మేము కోరేది ఏంటంటే 2 వీలర్స్ బైక్స్ వచ్చాయి, ఎలక్ట్రానిక్ బైక్స్. వాటిని వాడాలని చెప్పి గత దశాబ్దాలుగా మా పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రచారం చేస్తూ ఉన్నది. దాన్ని ప్రజలకు అవగాహన కలిగి ఈ పర్యావరణాన్ని కాపాడాలంటే ఉన్న మెథడ్స్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి. సమాజంలో ఇప్పుడు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు నడవమని ప్రభుత్వం ప్రకటిస్తుంది. దానికి ఏమేమి ఉన్నాయో ప్రజల్లోకి అవగాహన లేదు. మనము ఎలక్ట్రానిక్ బైక్ వాడటం ద్వారా కానీ, బయోగ్యాస్ వాడటం ద్వారా కానీ, ఇలా సౌర విద్యుత్తును వాడుకోవడం ద్వారా కానీ మనము చాలా వరకు కాలుష్యాన్ని నివారించవచ్చు. గత ప్రభుత్వాలు ఎలక్ట్రికల్ వెహికల్స్కి రోడ్ ట్యాక్స్ అని, లైఫ్ ట్యాక్స్ అని ఎక్కువ వేయటం వల్ల ప్రజల్లో చాలా పెనుభారం పడి ఎవరు ఎలక్ట్రికల్ వెహికల్స్ ముందుకు రాలేదు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం రోడ్ ట్యాక్స్ తీసేసింది, పన్నుల మినహాయింపు ఇచ్చింది, అలాగే సౌర విద్యుత్తుకి ప్రత్యేకమైన సబ్సిడీలు ఇస్తుంది. ఇవన్నీ ప్రజల్లో అవగాహన కలిగించడానికి మా పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛంద సంస్థ త్వరలోనే ఈ నెల 28, 29, 30 తేదీల్లో మనకి అవగాహన సదస్సులు, ఇంధనం పొదుపుని మనం ప్రత్యేక మార్గాలు ఏమేమి మెథడ్స్ని ఉపయోగించుకోవాలో ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కూడా భాగస్వాములు చేసుకొని, అధికారులను భాగస్వాములు చేసుకొని ప్రజల్లో మరింత పర్యావరణాన్ని కాపాడడానికి ఉన్న అవకాశాలని తెలియజేయాలని మా పరిరక్షణ సంస్థ ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాం. నేటి నుండి 3 రోజుల పాటు జరిగే తబ్లిక్ ఇస్తిమాకు భారీగా ఏర్పాట్లు చేశారు. దాదాపు నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి రోజుకు 1,00,000 మంది ఇస్తిమాకు హాజరయ్యే అవకాశం ఉంది. 3 రోజుల పాటు భోజనాలతో పాటు రాత్రిపూట బస, ఇతర ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున మత ప్రవక్తలు కార్యక్రమంలో పాల్గొని ప్రవచనం చేస్తారు. వారి కోసం అనేక ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. 3వ రోజు దువా కార్యక్రమానికి అన్ని మతాలకు సంబంధించి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని మత పెద్దలు చెబుతున్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ పర్యవేక్షణలో శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు ఒంగోలు గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో తబ్లీ ఇస్తిమా 3 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాకు సంబంధించి దాదాపు 1,00,000 మంది వచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ ఎవ్వరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరికీ ఇక్కడ భారీ ఏర్పాటు చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఇప్పుడు మనం ఇక్కడ రేపు 2,00,000 మంది పైగా వస్తున్నారు నెల్లూరు, ప్రకాశం. దాంతోపాటు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వస్తారని చెప్తా ఉన్నారు. అసలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎంత ఏర్పాట్లు వాళ్ళకి చేస్తాం? వచ్చేసండి 1.5 నెల నుంచి ఈ తబ్లీగ్ ఇస్తిమా ప్రతి సంవత్సరం జరుగుతుంది. 3 సార్లు మార్కెట్ యార్డ్లో చేశాము, కానీ ఇప్పుడు 4వసారి ఇది. అల్లదే వల్ల మన జిల్లా వరకు జరిగేది. ఇంతకుముందు జిల్లా వరకు అంటే 50,000 అట్లా వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు 2 జిల్లాలకు కలిపి ఈ ఇస్తిమా పెట్టాము. దీంట్లో కనీసం 1,00,000 మంది మన ముస్లిం సహోదరులు వస్తారు. గురువారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఆఖరి రోజు అయితే ఏంటంటే అది దువా అంటారు. దానికి మన హిందూ సహోదరులు కూడా చాలామంది వస్తారు. వాళ్ళు దువాలో పార్టిసిపేట్ చేస్తారు కూడా, వాళ్ళు ఉంటారు. మన
రాజకీయ నాయకులు, పార్టీలు, ఒక పార్టీకి సంబంధం అనేది లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే ఇహలోకానికి సంబంధించినది కాదు, ఏ పార్టీకి సంబంధించినది కూడా కాదు. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే అల్లా గురించి మరియు పరలోకం గురించి, పరలోక జీవితం గురించి ఇక్కడ ప్రసంగాలు జరుగుతాయి. మనిషికి జీవితం ఎలా గడపాలి 60-70 సంవత్సరాలు ఈ ఇహలోకంలో అనే దాని గురించి ఇక్కడ మన మత పెద్ద గురువులు ఎవరైతే వస్తారో వాళ్ళు ప్రసంగిస్తారు. దానికి ఎంతమంది వస్తారు? టోటల్గా ఎంతమంది వస్తారు? మెయిన్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? టోటల్గా ఢిల్లీ నుంచి వాళ్ళు 6 వస్తున్నారు. మొత్తం మన మత గురువులందరూ ఉలమా ఇక్రామ్లు అంటారు వాళ్ళని. వాళ్ళు ఒక 3000 మంది వస్తున్నారు. వాళ్ళకి కూడా సపరేట్గా వాళ్ళకి వసతి ఉండిద్ది. రెండవది ఇక్కడ కూడా మన పెద్దలు రాజకీయ నాయకులు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ఒక విఐపి గ్యాలరీ ఒకటి పెట్టాము. మరియు ప్రతి స్టాల్ వచ్చేసి వివిధ మండలాల నుంచి ఒక్కొక్క స్టాల్ తీసుకున్నారు. నెల్లూరు వాళ్ళు కూడా ఒక స్టాల్ తీసుకున్నారు. వాళ్ళు కూడా గూడూరు నుంచి వాళ్ళు అప్పచెప్పారు. అంటే మన గృహానికి సంబంధించి ఇప్పుడు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి. గృహాల్లో జిమ్లు లాంటివి చాలా చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు పెట్టుకున్నారు అక్కడ. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం ఏదో పెట్టుకున్నారు. అది షాపులు వచ్చి అమ్మే టోపీలు అలాంటి అమ్ముతుంటారు. అవి మామూలుగా పెట్టుకుంటారు వాళ్ళు. కానీ అసలు మన ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే మొత్తము పరలోకానికి సంబంధించిన కార్యక్రమమే జరుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమం, ఖురాన్ సూక్తులు, ప్రవక్త గారికి ఆచరణ, దాని గురించి ఇక్కడ మాటలు జరుగుతాయి. మన వాలంటీర్స్ కూడా ఉంటారు. 150 మంది దాకా మన వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళందరూ పోలీసులకు కూడా, సెక్యూరిటీ వాళ్ళకు కూడా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా మనమే ముందుండి అన్నీ మనం జాగ్రత్తగా సౌకర్యవంతంగా ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ని మొత్తం క్రమబద్ధీకరిస్తాము. దాని గురించి అసలు ఇబ్బంది ఉండదు. ఇస్తేమా ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా జరుగుతుంది? గురువారము 5 గంటల నుంచి శనివారము మధ్యాహ్నం 1 గంట దాకా జరుగుతుందండి. కంటిన్యూగా 2 గంటలు మాటలు జరుగుతాయి. దాని తర్వాత దువా అవుతుంది. అది మెయిన్ అనమాట దువా. ఇప్పుడు జనవరి మాసం జరుగుతుంది. బాగా చలి పెడతా ఉంది. ఇప్పుడు నుంచే చలి స్టార్ట్ అయింది. రేపు ఉదయం నుంచి చలి. దీనికి సంబంధించి మీరేమన్నా వాళ్ళు ఎవరికి వాళ్ళు తెచ్చుకోవటమే? ఎవరికి వాళ్ళే సొంత డబ్బులతో వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ 4 నెలల కోసం, 40 రోజుల కోసం దైవ మార్గంలో కూడా వెళ్తారు. ఇంటిని వదిలేసి, వ్యాపారాన్ని వదిలేసి 4 నెలల కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని, ప్రాణము మరియు సమయము మరియు డబ్బు ఈ 3 ఖర్చు చేసి నేను మారాలి, నా జీవితం మారాలి అనేటువంటి ఒక దృఢకల్పంతో సంకల్పం చేసుకొని 4 నెలల కోసం, 40 రోజుల కోసం వెళ్తారు. కనీసం అలాంటి వెళ్ళేవాళ్ళు మన జిల్లా మొత్తంలో 50 జమాతులు ఉన్నాయి. ఒక్కొక్క జమాతులో 15 మంది ఉంటారు. 50 జమాతులు అందరూ ముస్లింల గురించి ప్రయత్నం చేస్తున్నారు 56 మండలాల్లో. ఇప్పుడు దాదాపు 3 లక్షల మంది ఉంటారు. ఈ 3 రోజుల పాటు 3 లక్షల మంది ఇక్కడ వస్తారు. వాడికి సంబంధించి అంటే ఏ విధంగా మీరు ఈ జిల్లాలో పెడుతున్నారు కాబట్టి ఏ విధంగా మీరు ఫీల్ అవుతారు? ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాకు సంబంధించిన నిజాముద్దీన్ మరియు తబ్లీగ్ ఇజ్తిమా సందర్భంగా ఈ 2 జిల్లాలకు సంబంధించి దాదాపు 1 లక్ష మంది అంచనా వేసుకుంటున్నాము. పక్క జిల్లాల నుంచి కూడా అంటే మేము ఎప్పుడైనా సరే ఇజ్తిమా జరుగుతుంటే మేము ఎక్కడికైనా భూపాలు వెళ్తుంటాము, బీహార్ ఎక్కడికైనా వెళ్తుంటాం. అలాగనే వాళ్ళు కూడా చాలామంది వస్తారు. దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల దాకా మంది వస్తాం అనుకుంటున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ద్వారా కార్యక్రమాలు ఏర్పరుస్తున్నాము. ఇక్కడ సంబంధించి ఇంత భారీ ఎత్తున దాదాపు 2 జిల్లాల నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడ 3 లక్షల మంది పైన, అంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా, ఈ జిల్లాలే కాకుండా వీళ్ళందరూ వస్తున్నారు. మన జిల్లాలో, మన ఒంగోలులో నిర్వహించడం ఏ విధంగా మీరు ఫీల్ అవుతా ఉన్నారు? దాదాపు 2015లో ఒకసారి, 17లో ఒకసారి, 19లో ఒకసారి ఇలాంటి ఇస్తమా కార్యక్రమాలు జరిగిందండి. ఈసారి ఒక 5 సంవత్సరాల పాటు కరోనా వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల బ్రేక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలోని మత పెద్దలు, హైదరాబాద్లోని మత పెద్దలు, ఉమ్మడి జిల్లా మత పెద్దలు అంతా కలిసి నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఒక తబ్లీగ్ ఇజ్తిమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్వహించారు. దానికి మన ఒంగోలు నగరాన్ని ఎంచుకోవటం అనేది చాలా అదృష్టంగా మేము ఒంగోలు నగర ప్రజలంతా భావిస్తున్నాం. దాదాపు ఈ నెల 9, 10, 11 తేదీలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మన ఒంగోలు ఐటీఐ కాలేజీలో జరుగుతుంది. మొత్తం ఏదైతే కమిషనర్ గారితో మాట్లాడటం జరిగింది, వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఏదైతే ఈ ప్రోగ్రాంకి వారు పూర్తిగా సహకరించినందుకు మేము ముస్లిం తరపున మేము వారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు మేము తెలుపుకుంటున్నాము. అంటే దైవ చింతన, దైవభక్తులు వెళ్ళే మార్గం. ఆ 3 రోజుల పాటు ప్రజలందరూ, ముస్లిం సమాజం అంతా పనులంతా మానుకొని
ఈ ప్రాంగణానికి వచ్చేసి ఏదైతే మత ప్రయోగం ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే మత ప్రయోగుల యొక్క ప్రసంగాలు ఉంది ఆ ప్రసంగాలు విని మనం ఏంటంటే కొద్దిగా మార్పు తీసుకొస్తారని భావిస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియకూడదు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇస్తిమాకి సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దామచర్ల ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు అలాగే కలెక్టర్ గారు మిగతా ముస్లిం పెద్దలు ఇక్కడ అందరం ముస్లిం పెద్దలు సమన్వయంతో ఇక ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున కార్యక్రమాలు జరపడం అనేది నిజంగా చారిత్రాత్మకం. కేవలం ఆధ్యాత్మికత మాత్రమే ఉంటుంది ఇక్కడ. ప్రశాంత వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమాల్లో చాలామంది మత పెద్దలు వచ్చి మనం చేసే మంచి మన వెంట వస్తుంది అనే దాని మీద మత పెద్దలు ప్రబోధిస్తారు. సో ఈ 3 రోజుల పాటు ఒంగోలు నగరంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మంచిగా జరగాలని మనం కూడా కోరుకుంటూ వీడియో జర్నలిస్టు నాగేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్, ఒంగోలు. టంగుటూరులో సింగరాయకొండ రోడ్లోని యూనియన్ బ్యాంక్ ఎదురుగా బాలాజీ ఫర్నిచర్ అండ్ హోమ్ నీడ్స్ షోరూమ్ని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ప్రారంభించారు. షోరూమ్ యజమాని గూడూరి హరిబాబు ఆయన సతీమణిని సత్య అభినందించారు. గ్రామీణ ప్రాంత వాసులు నాణ్యమైన ఫర్నిచర్, ఎలక్ట్రికల్ వస్తువుల కోసం ఒంగోలు, నెల్లూరు వెళ్లవలసి ఉంటుందని సత్య అన్నారు. అది దృష్టిలో ఉంచుకొని టంగుటూరు పరిసర ప్రాంత గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పెద్ద షోరూమ్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. అదేవిధంగా ప్రజలకు నాణ్యమైన వస్తువులతో పాటు ధరలు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని, ప్రజల నమ్మకాన్ని చేరుకోగలిగితే వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి చెందుతారని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బెల్లం జయంతిబాబు, కామని విజయ్ కుమార్, బెదవాడ వెంకటేశ్వర్లు, మక్కెన వెంకట్రావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆరేళ్లలోపు పిల్లలందరికీ ఆధార్ కార్డు మంజూరు చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఒంగోలులోని ఇస్లాంపేటలో ఏర్పాటు చేసిన బాల ఆధార్ నమోదు శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ఆధార్ కార్డు కోసం పిల్లల వివరాలను నమోదు చేసుకున్న తీరును పరిశీలించారు. బర్త్ సర్టిఫికేట్ ఉన్న పిల్లలందరికీ తక్షణమే ఆధార్ కార్డు కోసం వివరాలు నమోదు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. బర్త్ సర్టిఫికేట్ లేని వారికి తొలుత బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాలల ఆధార్ నమోదు కోసం ప్రతి మండలంలోని ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ చిరంజీవి, ఐసీడీఎస్ పీడీ బి హెనా సుజన్, పీడీసీపీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం డిస్టిక్లో అన్ని మండల్స్లో కూడా ఈరోజు స్పెషల్ ఆధార్ క్యాంప్ 0 నుంచి 6 ఇయర్స్ ఉన్న పిల్లలకు ఆధార్ రిజిస్ట్రేషన్స్ క్యాంపు పెట్టడం జరుగుతున్నది. ఈరోజు ఇక్కడ ఇస్లాంపేటలో నేను స్వయంగా విజిట్ చేయడం కూడా జరిగింది. ఇప్పటిదాకా మార్నింగ్ నుంచి ఒక 100 పిల్లలకు చేయడం జరిగింది. సో దాంట్లో కూడా ముఖ్యంగా బర్త్ సర్టిఫికేట్ ఉన్న వారికి ఇమ్మీడియట్గా చేస్తున్నాము. ఎవరైతే బర్త్ సర్టిఫికేట్ లేదో వారికి కూడా బర్త్ సర్టిఫికేట్ ముందు ఇప్పించి తర్వాత వారికి ఆధార్ రిజిస్ట్రేషన్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా 0 నుంచి 6 ఇయర్స్ పిల్లలు ఉన్నవారు ఒకవేళ మీ పిల్లలకు ఆధార్ రిజిస్ట్రేషన్ ఇంకా చేయలేదంటే ఇప్పుడు ఏదైతే క్యాంప్ పెడుతున్నామో అంగన్వాడీ వర్కర్స్ వచ్చి మీ ఇంటికే వచ్చి కూడా మొబిలైజ్ చేస్తారు. ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా మీ గ్రామస్థాయి స్వయం సహాయక సంఘాల నుండి మండల, జిల్లా మహిళా సమైక్యాల్లోని ఆఫీస్ బేరర్లతో పాటు వెలుగులో పనిచేసే ఏరియా కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని ప్రభుత్వం అందించే అన్ని రకాల పథకాలను, నిధులను వినియోగించుకొని చక్కని జీవనోపాధులు పెంపొందించుకోవాలని డిఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్ తెలిపారు. వెలుగు శిక్షణా కేంద్రంలో 2 రోజులు సంస్థాగత నిర్మాణం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్వయం సహాయక సంఘాలను సంస్థలను బలోపేతం చేసుకోవటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని పీడీ రవికుమార్ తెలిపారు. ఆఫీసు బేరర్లు సక్రమంగా విధులు నిర్వహించేలా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సకాలంలో నాయకత్వ లక్షణాలు మార్పు చేస్తూ సంఘాలు మరింత బలోపేతానికి కృషి చేయాలన్నారు. శిక్షణ పొందిన ఏపీఎంలు సీసీలు క్షేత్రస్థాయి వరకు శిక్షణ ఇచ్చే మరింత సమర్థవంతంగా సంస్థాగత నిర్మాణం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఐబీడీపీఎం నరసింహారావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ కూడా శిక్షణ అనేటువంటిది ఇవ్వటానికి ప్లాన్ చేయడం జరిగింది. మరి నిన్న 7వ తేదీ, ఈరోజు 8వ తేదీ 2 రోజుల పాటు జిల్లాలోని అందరు ఏరియా కోఆర్డినేటర్లకు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్లకు, అలాగే కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు 2 రోజులు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణలో స్వయం సహాయక సంఘం, గ్రామ సంఘం, మండల సమైక్య, జిల్లా సమైక్య వరకు కూడా, అలాగే వాళ్ళ కోసం పనిచేసేటువంటి సిబ్బంది విఓఏలు, సీసీలు, ఏపీఎంలు, ఏసీలు, డిపిఎంస్ అందరూ కూడా ఏ విధంగా వాళ్ళ విధులను నిర్వర్తించాలి, అందులో ప్రధానంగా లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వ లక్షణాలని కూడా వాళ్ళకి పెంపొందించడం, మనం ఇచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి నిధులతోటి చక్కని జీవనోపాధి ఏర్పాటు చేసుకునే విధంగా సంస్థలు మరింత బలోపేతం చేసుకోవటం, సంఘాలని బలోపేతం చేసుకోవటం, అందులో ఉండేటువంటి లీడర్షిప్ని అంటే ఓబీగా ఆఫీస్ బ్యాలెన్స్గా ఉండేటువంటి వాళ్ళని సక్రమైనటువంటి విధానంలో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ విధులను బాగా నిర్వర్తించే విధంగా ట్రైనప్ చేయటం, అలాగే వాళ్ళని రకరకాల టైమింగ్ ప్రకారం వాళ్ళు మార్చుకుని నాయకత్వాన్ని మార్పు చేసుకుని ముందుకు వెళ్ళే విధంగా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈరోజు ఎవరైతే ఏరియా కోఆర్డినేటర్స్, ఏపీఎం, సీసీలు ట్రైనింగ్ పొందారో వాళ్ళు తిరిగి మండలానికి వెళ్ళి మండలాల్లో కూడా ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహభరితంగా సాగాయి. ప్రధానోపాధ్యాయురాలు మొవ్వా సుజాత ఆధ్వర్యంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. హరిదాసుల వేషధారణతో విద్యార్థులు సంక్రాంతి శోభను తెచ్చారు. విద్యార్థులు భోగి మంటలు వేశారు. విద్యార్థులు చక్కగా కొత్త బట్టలు ధరించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎదుటివారి నుంచి ఏమీ ఆశించకుండా పలకరించే సుగుణం కలిగి ఉండటం ఎంతో ఉన్నతమైనది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.